హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇప్పి మ్యాగీ మసాలా చేయబోతున్నాము. వెజిటేబుల్తో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా చేయడం వల్ల. కొంతమందికి నచ్చదు కదా, అలాంటప్పుడు నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారండి ఈ మ్యాగీ మసాలా. దానికోసం అయితే ఇక్కడ ఒక టమోటా సన్నగా తరగాలి, అలానే ఒక క్యారెట్, 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా తరగాలండి. ఇక్కడ నేను 3 ప్యాకెట్లు ఇప్పి నూడిల్స్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వీటెక్కనివ్వాలండి. ఇందులో మీరు వేసుకున్నట్లయితే పచ్చి బఠానీ కానీ లేకపోతే క్యాప్సికమ్ కానీ సన్నగా తరిగి వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ హీటెక్కిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1 నిమిషం పాటు అయితే వేగనివ్వాలండి ఉల్లిపాయలు. ఇవన్నీ వేసుకొని మనము ఇప్పి మసాలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలండి ముక్కలు. ఇలా వేగిన తర్వాత మనము టమోటాలను అయితే ఇందులో వేసుకోవాలి. ఒత్తిదే కాకుండా ఇలా వెజిటబుల్ అన్నీ వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అలాగే తినడానికి కూడా బాగుంటుందండి. ఈ టమోటా ముక్కలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. సాఫ్ట్గా ముక్కలన్నీ మగ్గిపోవాలండి. ఇందులో ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదు, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ప్రాసెస్. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం మనము. ఇప్పుడు మూత తీసి అయితే చూద్దాము. చూసారు కదా, చక్కగా అయితే మగ్గిపోయాయండి ముక్కలన్నీ సాఫ్ట్గా. ఇప్పుడు దీనిలో మనము కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము, ఎందుకంటే ఈ మసాలా ప్యాకెట్లు ఇప్పి నూడిల్స్లో ఉంటాయి కాబట్టి దానిలో సాల్ట్ ఉంటుందండి, చూసుకొని అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 3 ప్యాకెట్లు మ్యాగీ మసాలా తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే ఎక్కువ వాటర్లా అయిపోతుంది ఇప్పి నూడిల్స్. కొంచెం జ్యూసీగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా తెరలనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మరుగుతుంది కాబట్టి, మరిగిన తర్వాత మనము ఇప్పి నూడిల్స్ని అయితే ఇందులో వేసుకోవాలండి. చూసారు కదా, చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు మనము ప్యాకెట్స్ని ముక్కలుగా చేసుకొని దీనిలో వేసుకోవాలి ఇప్పి నూడిల్స్ని. 5 నిమిషాల్లో చాలా తొందరగా రుచిగా అలానే తయారైపోతుందండి. ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, అందరూ కూడా చాలా ఇష్టపడతారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇవి వేసిన తర్వాత కొంచెం గరిటతో ఇలా కలుపుకోవాలండి. ఒకసారి కలిపేసి మళ్ళీ 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇలా బాగా కలుపుకొని మనం ఇప్పుడు మూత పెట్టుకుందాము 2 నిమిషాల పాటు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒకసారి మళ్ళీ మనము మూత తీసి మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకో నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ అంతా పీల్చాలి కదా. వాటర్ అంతా పీల్చేస్తే మనకి తినేటప్పుడు సాఫ్ట్గా జ్యూసీగా మనకి ఇప్పి నూడిల్స్ అనేది ఉంటుందండి. ఇది ఉడికిన తర్వాత మనము ఇప్పి నూడిల్స్తో వచ్చిన మసాలాని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, చక్కగా వాటర్ అంతా పీల్చేసుకుంది. ఇప్పుడు దీనిలో 3 ప్యాకెట్లు ఇస్తారు కదండి, ప్యాకెట్కి ఒక మసాలా ప్యాకెట్ ఇస్తారు కాబట్టి 3 ప్యాకెట్ల మసాలాని ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఇంకో నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ కుక్ చేసుకున్నట్లయితే ఈ మసాలా అంతా ఇప్పికి పట్టి తినేటప్పుడు అయితే చాలా ఎమ్మీగా ఉంటుందండి. మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇలా మూత పెట్టుకొని మనము చల్లారే వరకు పక్కన పెట్టుకొని అప్పుడు బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే తినడానికి చాలా చాలా బాగుంటుందండి, జ్యూసీ జ్యూసీగా. చూసారు కదా, చక్కగా అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే.
కొంచెం కొత్తిమీర ఉన్నట్లయితే వేసుకోవచ్చండి, బాగుంటుంది. చాలా ఈజీగా మార్నింగ్ హడావుడి లేకుండా తొందరగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, తప్పనిసరిగా మీరైతే ట్రై చేయండి. ఎమ్మీగా నూడిల్స్ అయితే ఇప్పి మ్యాగీ మసాలా నూడిల్స్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.